సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేయాలి. జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన ప్రదర్శన. ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కంగనా రనౌత్ కు మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులైన ఎమర్జెన్సీ ఘటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేటి విద్యార్థి లోకానికి సులభంగా అర్థమయ్యే విధంగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా సిక్కు సంఘాలు అడ్డుపడటం దురదృష్టకరం. సిక్కు సంఘాలు నిజానికి అడ్డుకోవాల్సింది ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్లో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన 2 ఖాళిస్తానీ వేర్పాటువాద ఎంపీలు గెలవకుండా అడ్డుకోవాలి. కానీ ఒకవైపు దేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఖాళిస్తానీ వేర్పాటువాదువులకు సిక్కు సంఘాలు మద్దతు తెలుపుతూ మరొక వైపు వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మితమైన ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకోవడాన్ని యావత్ భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యేంత వరకు యావత్ మహిళా లోకం కంగనాకు మద్దతుగా నిలవాలి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జన జాగరణ సమితి నాయకులు దేవర శంకర్, సీతన్ మరియు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. యావత్ మహిళా లోకం కూడా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులైన ఎమర్జెన్సీ ఘటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ గారు అప్పులు చేసి తన సొంత డబ్బులతోటి ఎమర్జెన్సీ సినిమా తీసింది. ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా సిక్కు సంఘాలు అడ్డుకోవడం దురదృష్టకరం. నిజానికి సిక్కు సంఘాలు అడ్డుకోవాల్సింది ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్లో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచినటువంటి ఖలిస్తానీ తీవ్రవాది ఎంపీలను గెలవకుండా అడ్డుకోవాలి. కానీ దేశాన్ని ముక్కలు చేస్తానన్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిక్కు సంఘాలు మద్దతు తెలుపుతూ మరొక వైపు వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకోవడం యావత్ దేశ ప్రజలు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. నిజానికి సెన్సార్ బోర్డులో ఖలిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారా లేక భారతీయులు పనిచేస్తున్నారా అన్నది దేశ ప్రజలకు అర్థం కావడం లేదు. నాడు ఇందిరాగాంధీ అధికార దాహంతో ఎమర్జెన్సీ విధించి చేపట్టిన నిరంకుశ పాలన నేటి తరానికి తెలియజేయడం కోసం కంగనా రనౌత్ గారు చాలా ధైర్యం చేసి ఎమర్జెన్సీ సినిమాను తీయడం నిజంగా అభినందనీయం. యావత్ మహిళా లోకం కూడా ఈ సినిమా విడుదలయ్యేంత వరకు కంగనా రనౌత్ గారికి మద్దతుగా నిలవాలని జనజాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది. సెన్సార్ బోర్డు వెంటనే ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికెట్ మంజూరు చేయాలని